ప్రధానమైన 7 పాపాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మూడవది లస్ట్, కాముకత్వము, ఓకే, శరీరాశలు, ఆ తర్వాత జారత్వము, వ్యభిచారము. ఆల్ కాస్త పదాలలో దీనికి డెఫినేషన్లు కాస్త అటు ఇటుగా మారిన టాపిక్ అయితే అది. ఈ కాముకత్వము, ఈ జారత్వము ఎంత భయంకరమైందంటే, ఈ సెక్షువల్ ఇమ్మారిటీ ఎంత భయంకరమైందంటే, ఇది మొట్టమొదట చేసే నష్టము దేవునికి నివాస ప్రాంతమైన నీ ఆత్మను, నీ మనసును, నీ శరీరాన్ని ఇది అపవిత్రపరుస్తుంది. నీ లోపల ఉండే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మౌనమైపోయేలా చేస్తారు. హల్లెలూయా. దేవుని స్వరం నీకు వినబడదు, దేవుని జ్ఞానం నీలో పనిచేయదు, దేవుని ఆత్మ ప్రేరేపణలు నీ లోపల పనిచేయవు, దేవుని తలంపులు నీకు రావు. దైవిక స్వభావం గల వ్యక్తి లోపల సహజంగా దొరికే, సహజంగా పుట్టేటువంటి చతురత, తర్వాత వివేకము, బుద్ధి, వివేచన, జ్ఞానాలు ఇవేవి నీ లోపల పనిచేయవు. ఏ పని చేస్తాయి? వెకిలితనం, చెడుతనం, చెడు కోరికలు, చెడు తలంపులు, పాపపు తలంపులు, మోహపు తలంపులు, మోహపు చూపులు, ఇవి పనిచేస్తాయి. దానివల్ల మొదట అపరిశుభ్రమైపోయిన వ్యక్తి కాస్త అపరిశుద్ధుడిగా మారుతాడు. తర్వాత ఇంకా పతనం అయిపోతాడు, ఇంకా చెడుతనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, చెడుతనంలో నుండి చెడుతనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్సువల్ ఇమ్మారిటీ విషయంలో, మన లస్ట్ విషయంలో మనం బైబిల్లో ఇద్దరిని చూస్తాం. మనం శాంసన్ని, తర్వాత కింగ్ డేవిడ్ని చూస్తాం, దావీదుని చూస్తాం. బత్షెబా విషయంలో తను ఆశపడ్డప్పుడు, బత్షెబా అప్పటికే వివాహం అయిపోయిన స్త్రీ, ఆమెకు అప్పటికే పెళ్లి అయిపోయింది. ఈమె వేరొకరికి చెందిన ఆస్తి, దేవుడు ఈమెను వేరో వ్యక్తికి ఇచ్చాడు అన్న తలంపు, వివేచన, జ్ఞానం లేకుండా ఆమెను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు? దావీదు బత్షెబా యొక్క భర్తను చంపించి బత్షెబాను దక్కించుకున్నాడు. దానివల్ల ఏమైనా లాభపడ్డా? ఏమైనా సుఖపడ్డా? ఈ రోజుల్లో లేరా మన చుట్టూ సమాజంలో ఒక అక్రమ సంబంధం పెట్టుకొని, లేకపోతే ఆఫీస్లో ఒక సబార్డినేట్ తోని ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని, ఇంటి పక్క ఆవిడతోనో, లేకపోతే ఇంటి పక్క అతనితోనో, పాలవాడితోనో, పేపర్ వాడితోనో, డబ్బు అప్పిచ్చాడనో, అప్పిస్తాడనో, ఫైనాన్షియల్ తోనో, లేకపోతే వేరు వేరు కారణాలు, వేరు వేరు మోటివ్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు మన చుట్టూ ఎంతగా పెరిగిపోతున్నారు. అవునా కదా? దావీదు చేసిన పాపం అదే. కానీ తర్వాత ఎంత భయంకరమైన పర్యవసనాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, పదవిని పోగొట్టుకున్నాడు, దేవుని ఏర్పాట్లు, దేవుని యొక్క అభిషేకానికి దూరం అయిపోయాడు. తాను ఎంతగా నష్టపడకూడదు, ఎంతగా శ్రమ పడకూడదు, ఎంతగా అవమానపడకూడదు అంతగా అవమానపడ్డాడు, అంతగా శ్రమ పడ్డాడు, అంతగా కష్టాల పాలయ్యాడు. హల్లెలూయా. వింటున్నారా? కాముకత్వము, లస్ట్ మహాప్రమాదకరమైందండి, మహాప్రమాదకరమైంది. అది దాని జోలికి ఏమాత్రం పోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. సంసోను కూడా అంతే. ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడడానికి నియమించబడ్డ న్యాయాధిపతి. ఈజ్ ఎ జడ్జ్, ఈజ్ ఎ పవర్ఫుల్ వారియర్, అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి. జస్ట్ ఇమాజిన్, ఒకసారి నువ్వు గనుక నీ ప్రాంతంలో లేదా నీ యొక్క దేశానికి మొత్తాన్ని, ఆ దేశ ప్రజల్ని మొత్తం రక్షించే వ్యక్తివి నువ్వై, నిన్నే దేవుడు అందుకు ఎన్నుకొని ఉంటే, అది ఎంత ఘనమైన పాత్రలో నువ్వు ఉంటావు.